నమస్కారం కృష్ణారావు గారు. ఇంతకాలం మనం ఎదురు చూస్తున్న ఓటరు నాడి ఏ విధంగా, ముఖ్యంగా తెలుగు వాళ్ళం కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలక్షన్స్లో రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుందని ప్రశ్నార్థకంగా ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ రోజు వచ్చింది. నిన్న ఒక 78% వరకు పోలింగ్ టర్న్అవుట్ అయినట్టు కొంచెం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చింది. లాస్ట్ టైం అరౌండ్ 80-81%. అంటే ఆ 2% కూడా రావచ్చు ఏదో ఒకటి అనేది మనకి సాయంత్రం లోపల తెలుస్తుంది. బట్ ఇప్పటికైతే 78% పోలింగు, అందులోనూ ముఖ్యంగా అనూహ్యంగా దేశ విదేశాల నుంచి ఎవరైతే ఆంధ్రులు అనేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మరి న్యూస్ పేపర్ల కథనం ప్రకారం దాని ప్రకారం 30-35 లక్షల మంది, అంతమంది జనాలు బయట ఉన్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఆంధ్రాకి వెళ్ళి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారని మనం చూస్తున్నాం. సో ఈ 2024 అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మోర్ దాన్ 2/3 ఆఫ్ ది కాన్స్టిట్యున్సీస్లో ఓటింగ్ అయిపోయింది. నేను ఇంకా మనకి ఏంటంటే ఇంకా 5th, 6th, 7th ఇంకా 3 ఫేజెస్ ఉన్నాయి. సో ఈ 3 ఫేజెస్లోనే about 163 సీట్స్ కి పోలింగ్ జరగబోతోంది. అలాగే ఈరోజు ముఖ్యంగా మోడీ గారు వారణాసి నుంచి ఆయన నామినేషన్ వేయడానికి మొత్తం అందరూ వెళ్ళడము ఇది. సో ఒక ట్రెండ్ వైజ్ చూసేటట్టయితే ఈ ఎన్డీఏ గవర్నమెంటు బాగా ఫేర్ చేస్తుంది అని ఒక నేషనల్ ట్రెండ్ అనేది ఒకటి నెలకొల్పడానికి మనకి కొంచెం తాకీదులు వస్తున్నాయి. బట్ ముఖ్యంగా మనకు కావాల్సిందంటే ఇప్పుడు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నికల సరళి, దీని మీద మీ యొక్క అభిప్రాయము, ఫీడ్బ్యాక్ మీకు సంప్రదించిన వాళ్ళ దగ్గర నుంచి అది చూద్దామని చిన్న విశ్లేషణ చేద్దాం అనుకున్నాం. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ 14లోనూ ఒక 3-4 చోట్ల తప్ప చెదురుమదురు సంఘటనలు తప్ప పోల్స్ ప్రశాంతంగానే జరిగాయని అనుకోవచ్చు. అట్లాగే ఇక్కడ హైదరాబాద్లో కూడాను తెలంగాణలో కూడాను ప్రశాంతంగానే పోల్స్ జరిగాయి. బట్ ఒకటి ఏంటంటే ఆశ్చర్యంగా చూస్తే కొంచెం ఈ సిటీలో ఓటర్ టర్న్అవుట్ తగ్గింది. ముఖ్యంగా మల్కాజ్గిరి ఇట్లాంటి ప్రదేశాల్లో చూస్తే తక్కువైంది. సో ఫస్ట్ ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించి నిన్న చూసుకునేటట్టయితే మరి పొద్దున్నుంచి వెళ్ళి రాత్రి 10 కూడా దాటి కొన్ని చోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంత సివియర్ అంటే కాంపిటీషన్ అనుకోవచ్చు, లేకపోతే దీనితో అందరూ వెళ్ళి చేశారు. బట్ ఒకటేంటంటే నేను కనుక్కొని వీరి ప్రదేశాల్లో ఫోన్ చేస్తుంటే మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నాం, డబ్బు ప్రభావం చాలా విపరీతంగా ఉంది. అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పంచారు, ఇటు తెలుగుదేశం వాళ్ళు పంచారు, మరి జనసేన వాళ్ళు కూడా పంచారు. ఎవరో దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఓటర్లు తీసుకుని అఫ్కోర్స్ వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళకి వేసుకున్నారు. ఈ ధన ప్రభావం అనేది ఎన్నికల మీద ఉండకూడదని అనుకున్నాము. బట్ ఈ తాయిలాలు ఇవన్నీను మరి జరిగిపోతూనే ఉన్నాయి. సో మీ యొక్క అందులో ఒకటంటే ఈ చెదురుమదురు సంఘటనలు అంటే నిన్న గబుక్కుని ఒకటి చాలా బాగా వైరల్ కూడా అయింది. తెనాలిలో మరి ఒక చిన్న ఓటరు వెళ్తుంటే అందరిలాగే మీరు లైన్లో కూర్చుని వెళ్ళొచ్చు కదా అని చెప్పే దాని మీద ఆయన ఎమ్మెల్యే వెళ్ళి ఓటు వేసి వచ్చేటప్పుడు ఏమిటని కనుక్కొని వాటి మీద చెంపదెబ్బ కొట్టడం, వాడు మళ్ళీ ఇమీడియట్గా రిటార్ట్ అవ్వడము, మరి అక్కడ మరి అనుయాయులందరూ కలిసి వీడిని కింద పడి తొక్కేసి ఇది చేయడం, అట్లా ఒక సంఘటన జరిగింది. అట్లాగే ఇంకో లేడీది కూడాను చాలా ఇదిగా బాగా రిటార్ట్ అయిందని గుంటూరు జిల్లాలో ఒక విషయం. ఇట్లాంటివి సంఘటనలు కూడా మీడియా దృష్టికి వచ్చాయన్నమాట. సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సింది ఎన్డీఏ కూటమి ముందరకెళ్తోందా, లేకపోతే జగన్ ఆల్ అలోన్ ఆన్ హిజ్ ఓన్ వస్తాడా? నేను విన్నది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మటుకు ఆడవాళ్ళందరూ జగన్ వైపు మొక్కు చూపారని, అంటే ఒక శాంపుల్ సర్వే సింపుల్గా తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే అని చెప్పారు. బట్ మిగిలిన వాళ్ళందరూ మార్పు రావాలని కోరుకుంటూ మరి ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి ఓట్ చేశారని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఓవరాల్గా చూస్తే హంగ్ ఏమైనా ఏర్పడుతుందా, లేకపోతే ఎన్డీఏ కంప్లీట్గా వస్తుందా, దాని మీద ఒక చిన్న మీ విశ్లేషణ చేస్తే తర్వాత తెలంగాణ దాని గురించి మాట్లాడదాం. ఒకటి, ఈ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నాడి పట్టుకోవడం చాలా క్లిష్టమైనది.
బేసిక్గా ఏ ఎలక్షన్లోనైనా ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటే విపరీతమైన వేవ్ వస్తుంది. ఆ వేవ్లో కొట్టుకొని పోతుంది ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్సీ వేవ్ స్ట్రాంగ్గా ఉంది అంటే ప్రభుత్వం కొట్టుకోకపోవటం సర్టన్. అప్పుడే పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా బాగా పెరుగుతుంది. 2019లో అది అయింది. పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ చాలా పెరిగింది, 80%. ఈ గవర్నమెంట్ వాళ్ళే ఊహించనంత రిజల్ట్ వైఎస్ఆర్సీపీకి వచ్చింది. 150 అంటే అది ఫెనామినా. ఎందువల్ల ఆ రోజు యాంటీ ఇన్కంబెన్సీ అనేది యూనివర్సల్. అది మెయిన్ పాయింట్. యాంటీ ఇన్కంబెన్సీ యూనివర్సల్ అంటే అన్ని సెక్షన్స్, ఎడ్యుకేటెడ్, ఎంప్లాయీస్, యూత్, రూరల్, విమెన్, మెన్ అందరూ అగెన్స్ట్ ది గవర్నమెంట్ ఓట్ చేశారు కాబట్టి అంత వచ్చింది. ఈరోజు పరిస్థితి ఏంది? ఈరోజు పరిస్థితి నేను మొదటి నుంచి చెప్తున్నది, వేవులు ఉన్నాయి. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ ఇన్కంపెన్సీ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ యూనివర్సల్ కాదు, అందరికీ సంబంధించి కాదు. ఫ్రాగ్మెంటెడ్ వేవ్స్ ఉన్నాయి. ఫ్రాగ్మెంటెడ్ అందుకనే ఏది ప్రో ఇన్కంబెన్సీ ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. అర్బన్ సెక్షన్ పూర్తిగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంది. ఎడ్యుకేటెడ్ పూర్తిగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారు. యూత్ వ్యతిరేకం, ఎంప్లాయీస్ వ్యతిరేకం, రూరల్లో కూడా చాలా వ్యతిరేకత ఆయనకున్నది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఈయన పంపిణీ చేసిన తాయిలాల వలన ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడనేది ఖాయం. సో ఏది ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది అనే దాని మీద రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. సో స్వీప్ ఎవరికి ఉండకపోవచ్చు. ఫస్ట్ థింగ్ అది. ఇటైనా అటైనా కానీ స్వీప్ అనేది ఉండదు. ఎవరు గెలిచినా 100-90 మధ్యలో మెజారిటీతో గెలిచేటటువంటి అవకాశం ఉన్నది. ఈరోజు ట్రెండ్స్ అన్నీ స్టడీ చేసిన తర్వాత, లోకల్గా వచ్చే ఫీడ్బ్యాక్ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత, ఈ 90-100 అలయన్స్కి వచ్చే అవకాశం జాస్తిగా ఉంది. వైఎస్ఆర్సీపీ 75 దగ్గర, 70-80 మధ్యలో ఆగిపోయేటటువంటి అవకాశమే జాస్తిగా అవుపిస్తున్నది. కారణాలు ఏంటి అంటే, ఇక్కడి నుంచి పోయినంత వలన ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా నేను అనుకోను. ఎందుకంటే ఇక్కడి నుంచి యాంటీ అంత వెళ్ళారు, ప్రో అంత వెళ్ళారు. బికాస్ ఇక్కడ ఉంటూ కూడా అక్కడ బెనిఫిట్స్ తీసుకున్నటువంటి సెక్షన్ ఒకటి హైదరాబాద్లో ఉన్నది. ఆ సెక్షన్ కూడా వెళ్ళింది. వాళ్ళు ఓటు ఆయనకు ఫర్గా వేసి ఉండొచ్చు. సో యాంటీ వేసేవాళ్ళు ఉంటారు, ఫర్ వేసేవాళ్ళు ఉంటారు. సో దీనివల్ల అది చేంజ్ అవుతుందనేటటువంటిది కరెక్ట్ కాదు. ఎంప్లాయీస్ ఎస్, ఎప్పుడూ లేనంతగా పోస్టల్ బ్యాలెట్లు ఎంప్లాయీస్ తీసుకున్నారు. అది బాగా ఆయనకు డ్యామేజ్ చేస్తుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఎన్టీ రామారావు గారి తరువాత ఎంప్లాయీస్ను అంత లెవెల్లో అలైనేట్ చేసినటువంటి ఇంకొక ముఖ్యమంత్రి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. సో దాంట్లో ఏమీ డౌట్ లేదు, అది పూర్తిగా పోతుంది. ఇక అర్బన్ సెక్షన్, ఎడ్యుకేటెడ్ యూత్ 100% ఈయనకి ఎగనెస్ట్గా వేస్తారు. రూరల్లో కూడా ఈయన చేసిన ఈ పెత్తందారులు మధ్య, బడుగు వర్గాల మధ్య ఘర్షణ అన్నట్టుగా పెద్ద ఎత్తున తీసుకుపోయినాడు కదా. ఈయన నిర్వచించిన చిన్న చిన్న పెత్తందారులు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా కన్సాలిడేట్ అయ్యి ఎప్పుడూ లేని విధంగా రూరల్లో కూడా ఓటింగ్ జరిగింది. సో అదంతా ఈయనకు ఎగనెస్ట్గా పోయేటటువంటి ఓటే. ఇంకొకటి, యాక్చువల్గా రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయనేది, భస్మాసుర హస్తాలు ఉంటాయంటాను. నిజంగా అదే, ఈయన నెత్తి మీద ఈయనే చేయబెట్టుకున్నాడు. అంత ఓవర్గా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా అటాక్ చేయటంతో
కాపు కమ్యూనిటీ ఓట్ అంతా 100% ఈయనకి అగెనిస్ట్గా కన్సాలిడేట్ అయిపోయింది. మొదటి నుంచి అనుకుంది ఏంటంటే కాపు ఓటు స్ప్లిట్ అవుతుంది, బికాస్ పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఉండటం లేదు కాబట్టి, అలయన్స్కే వేయాల్సిన అవసరం లేదు కాబట్టి కొంత అటు కొంత ఇటు పడవచ్చు అనేటటువంటిది ఓ భావన ఉండింది. బట్ ఈయన చేసిన ఓవర్ పర్సనల్ టార్గెటింగ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ వలన, వ్యక్తిగతంగా ఆయన బాగా లక్ష్యం చేసుకొని మాట్లాడటంతో కాపు ఓటు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకు, దాంతోపాటు అలయన్స్కు కన్సాలిడేట్ అయిపోయింది. నార్మల్గా కోస్టల్ ఏరియాలో, ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతంలో అది కాపు ఓటు ఒక సైడ్ కన్సాలిడేట్ అయితే సిట్టి బెల్జియం ఇంకో సైడ్ కన్సాలిడేట్ అయ్యేటటువంటి అవకాశం అది జరగలేదు. ఓవరాల్ అలయన్స్ చూసి సిట్టి బెల్జియం కూడా కొంతవరకు అలయన్స్కే ఫర్గా వెళ్ళిపోయినారు. సో రెండు మేజర్ కమ్యూనిటీస్ ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎక్కడైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయో యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ జరిగినప్పుడు అక్కడ స్వీప్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను అనుకోవటం ఓవరాల్గా ఈ ఎలక్షన్స్ను ఈస్ట్ వెస్ట్ గోదావరి డిసైడ్ చేస్తాయి. మిగిలిన చోట అటు ఇటుగా జరుగుతుంది పోలింగు, బట్ ఈస్ట్ వెస్ట్లో మాత్రం బాగా అలయన్స్కు వచ్చేటటువంటి అవకాశాలు జాస్తిగా ఉన్నాయి. కొంత సెగ్మెంటెడ్గా కూడా ఈ ఎలక్షన్స్లో మనకు రిజల్ట్ రావచ్చు. రాయలసీమ వర్గంగా ఓటింగ్ జరగవచ్చు, నార్త్ కోస్ట్ ఇంకో రకంగా జరగవచ్చు, సెంట్రల్ కోస్ట్ ఇంకో రకంగా జరగవచ్చు. సో ఒక రీజనల్ ప్యాటర్న్ కూడా ఎమర్జ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. రాయలసీమలో కూడా వైఎస్ఆర్సీపీ వీళ్ళు అనుకున్నంత స్ట్రాంగ్గా లేరనేది ఒకటి గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్లో వస్తున్నది. ఈవెన్ కడపలో 3 సీట్లు కూడా పోవచ్చు అనేది ఒక భావన అయితే ఉన్నది. కడపలో 3 సీట్లు పోతే గెలుపు కష్టం ఆయనకు. దోస్ ఆర్ హిస్ స్ట్రాంగ్ హోల్డ్స్. తిరుపతి తప్పకుండా పోతుంది. తిరుపతిలో వీళ్ళు చేసిన అక్కడ చేసినటువంటి సరైన పాలన లేకపోవటం టీటీడీ బాగా దెబ్బ కొడుతుంది. తిరుపతి అయితే 100% అలయన్స్కు వచ్చేటట్టుంది, తిరుపతి అట్లీస్ట్ ఎమ్మెల్యే సీట్. సో రాయలసీమలో కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతా బాగా ఉండకపోవచ్చు. ఈస్ట్ వెస్ట్లో బాగా దెబ్బతినవచ్చు. నార్త్ కోస్టు సౌత్ కోస్ట్లో 50-50 పోవచ్చు. సో ఓవరాల్గా ఒక 90 to 100 బ్యాలెన్స్లో అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఇది ఒక రకంగా అలయన్స్కి మంచిది. ఎందుకనంటే 100 కన్నా తక్కువలో కనుక అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే 3 పార్ట్నర్లకు సేవ్ ఉంటుంది. బికాస్ 100 కన్నా తక్కువ వచ్చాయంటే తెలుగుదేశానికి ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీ రాకపోవచ్చు. తెలుగుదేశానికి ఎప్పుడైతే ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీ రాదో కోయలేషన్ పాలిటిక్స్, కోయలేషన్ ధర్మం సరిగ్గా రన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆన్ దేర్ ఓన్ మెజారిటీ వస్తే కోయలేషన్ పార్ట్నర్స్ను వాళ్ళు లెక్క చేయకపోవచ్చు. సో అలయన్స్కి ఇది మంచిది. అండ్ రాష్ట్రానికి కూడా తప్పకుండా మంచిది. ఎందుకంటే మొదటి నుంచి చెప్తూ ఉన్నాను, ఇది అరాచకమైన పాలన, ఇది పోవాలి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో ఈ రకంగా పోయింది అంటే ఇంకా రాష్ట్రానికి మంచిది అవుతుంది. కోయలేషన్ కూడా స్ట్రెంగ్తన్ అయ్యేటటువంటి అవకాశాలు జాస్తిగా ఉన్నాయి. అయితే నేను మీరు అన్న దాంట్లో చిన్న విభేదం చేస్తాను. ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో మీరు కాపు సామాజిక వర్గం అంతా ఎన్డీఏ అలయన్స్కి సపోర్ట్ వస్తుందన్నారు. ఒక విశ్లేషణలో నేను చూస్తుంటే ఈ సామాజిక వర్గీకరణ తర్వాత ఏమో మరి అక్కడ సీట్స్ ఇస్తే అట్లాంటి చోట్ల వీళ్ళకు కాపు వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఇచ్చింది ఓన్లీ 2-3 సీట్లే, అంతకన్నా ఎక్కువ లేదు. అట్లాంటప్పుడు ఏ విధంగా సపోర్ట్ చేస్తారనే ఒక వాదన కూడా వచ్చింది. ఎందుకంటే మీరు చెప్పినట్టు బేసిక్గా ఇట్స్ ఎ వెరీ కాపు డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్. అట్లాంటి చోట వీళ్ళకి సీట్లు కేటాయించకుండా పై వాళ్ళకి చేసి వాళ్ళకి చేసుకోవడంలో ఒక విధమైన అసంతృప్తి ఉందని నాకు జస్ట్ కొన్ని గ్రౌండ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఏదైనా మీరు చెప్పినట్టు డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ది ఎలక్షన్ సినారియో. అది ఒకటి మీరు క్లారిఫై చేయాలి. ఒకటి ఒక వేవ్ వచ్చి ఒక డెసిషన్కు ఓటర్ వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న విషయాలను అసలు పట్టించుకోవడం. ఆ కాపు అనే ఐడెంటిటీ మెగా ఫ్యామిలీతో ఐడెంటిఫై అయిపోయింది.
అది గుడ్ ఆర్ బ్యాడ్ ఈస్ వదిలేయి, బట్ ఆ ఐడెంటిఫికేషన్ అయిపోయింది. ఐడెంటిఫికేషన్ అయిపోయి పవన్తో ఐడెంటిఫై అయిన తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరనే దాని మీద అంతగా పట్టించుకోకపోవచ్చు, అదొకటి. రెండోది, వీళ్ళు ఇచ్చిన అది ప్రజల్లోకి తీసుకుపోగలిగారా అనేది కూడా సెకండ్ పాయింట్. లేకపోతే ఇచ్చినా కానీ వేస్ట్ అవుతుంది. సో బ్రాడ్గా ఈ కమ్యూనిటీస్కి ఎంత ఇచ్చారు, ఏమి ఇచ్చారు అనేది మన క్యాలిక్యులేషన్స్కే కానీ ఓటర్ నాడి ఒకటి బ్రాడ్గా యాంటీ గవర్నమెంట్ ఫిక్స్ అయిపోయినప్పుడు ఇవి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంకో మెయిన్ పాయింట్ ఈస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీన్ని చాలా గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవటంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ఫుల్ అయింది. దాని ఎఫెక్ట్ బాగా ఉండబోతున్నది అగెనెస్ట్ గవర్నమెంట్. సో ఇవన్నీ ఈయన ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో విపరీతమైన అప్పులు చేసి, ఆర్థిక అరాచకం చేసి, విపరీతంగా పంచి ఏర్పాటు చేసుకున్న ఓట్ బ్యాంకు ఓటింగ్ను న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉంది. సో అందుకనే అది న్యూట్రలైజ్ అయినా ప్రో ఇన్కంబెన్సీ కూడా స్ట్రాంగ్గా ఓటింగ్ జరిగింది, ఎవరు కాదనలేరు. ఇది అంతా యాంటీ ఇన్కంబెన్సీ కాదు, అంతా యాంటీ ఇన్కంబెన్సీ అయితే 150 వచ్చి ఉండేవి. ఈయన కూడా ప్రో ఇన్కంబెన్సీ కూడా సబ్స్టాన్షియల్ పోలింగ్ జరిగింది కాబట్టి ఎండ్ రిజల్ట్ మార్జినల్లో అలయన్స్ గెలవచ్చని నా అభిప్రాయం. సో అరౌండ్ 90 to 100 తప్పకుండా వస్తాయని.